మన యాటిట్యూడ్ మన తలరాతను డిసైడ్ చేస్తుందని అంటుంటారు. కాని ఆ యాటిట్యూడ్నే మనం తయారు చేసుకోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అది పుట్టుకతో వచ్చేది కాదు. మనం ప్రతిరోజూ కొంచెం కొంచెంగా శ్రద్ధ పెట్టి చెక్కగలిగే ఒక శిల్పం లాంటిది. సో ఈరోజు ఆ శిల్పాన్ని ఒక పవర్ఫుల్ కళాఖండంగా మార్చే ఆ 3 పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. మన యాటిట్యూడు మన బలమా లేక మన బలహీనతనా? అది మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే రాకెట్ లాంటిదా లేకపోతే ఒకే చోట కట్టిపడేసే లంగరు లాంటిదా? ఈ ప్రశ్నకు మన దగ్గరున్న సమాధానమే మన తర్వాతి జర్నీకి ఒక దారి చూపిస్తుంది. ఇక మొదటి స్తంభం అదేంటంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే ఆత్మవిశ్వాసం. ఇది మన యాటిట్యూడ్కి ఫౌండేషన్ లాంటిది. బయటవాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారు అనేదాంతో అస్సలు సంబంధం లేకుండా మన లోపలి నుంచి వచ్చే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అన్నమాట. ఇదే మనల్ని మన కాళ్లమీద మనం నిలబడేలా చేస్తుంది. ఈ ఒక వాక్యంలో ఉన్న పవర్ని చూడండి. నేను ఎవరి పర్మిషన్తోనో లేకపోతే వాళ్ల అప్రూవల్తోనో బతకను. ఈ ఒక్క మాట మనస్సులో బలంగా నాటుకుపోయిందంటే చాలు, ఆటోమేటిక్గా ప్రపంచం మన చుట్టూ అదే సర్దుకుంటుంది. నిజంగా ఒక పవర్ఫుల్ యాటిట్యూడ్కి ఇదే ఫస్ట్ స్టెప్. సో సింపుల్గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం అంటే ఏంటంటే ఒక రకమైన పర్సనల్ ఫ్రీడమ్. మన జర్నీకి వేరే వాళ్ళ అప్రూవల్ అనే సర్టిఫికేట్ అవసరం లేదన్నమాట. మన మీద మనకుండే నమ్మకమే మనకు అన్నిటికంటే పెద్ద ఆయుధం. సరే, ఇప్పుడు రెండో పిల్లర్ వైపు వెళ్దాం. అదే వినయపూర్వకమైన ప్రవర్తన. మన లోపలున్న బలం బయటి ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతుందో ఇదే చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అసలైన బలం అహంకారంలో ఉండదు, మనం ఇతరులతో ఎలా నడుచుకుంటామో అందులో ఉంటుంది. ఈ మాటలో ఎంత డెప్త్ ఉందో కదా! ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండగలగాలి అని. మనం లైఫ్లో ఎంత పైకి వెళ్ళినా మన కాళ్ళు మాత్రం నేలమీదే ఉండాలి. నాలెడ్జ్, సక్సెస్ ఇవేవీ మనల్ని అహంకారులుగా మార్చకూడదు. అసలు మన గొప్పదనమంతా ఇతరులను గౌరవించడంలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా క్లియర్గా ఉంది కదా! అహంకారం మన చుట్టూ గోడలు కట్టేసి మనల్ని ఒంటరిని చేసేస్తుంది. కాని వినయం అది అందర్నీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది. సో గోడలు కట్టాలా లేక వంతెనలు కట్టాలా? చాయిస్ మనదే. అసలు వినయంగా ఉండటం అంటే ఏంటి? చాలా సింపుల్. సున్నితంగా, ప్రశాంతంగా ఉండటం. ఎవ్వరినీ మాటలతో బాధ పెట్టకుండా చూసుకోవటం. మనకు ఎంత తెలిసినా సరే ఆ జ్ఞానాన్ని ప్రదర్శించటం కంటే ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడానికే ఎక్కువ విలువివ్వటం. ఈ క్వాలిటీస్ మనల్ని ఒక మ్యాగ్నెట్ లాగా మార్చేస్తాయి, అందరినీ మనవైపు అట్రాక్ట్ చేస్తాయి. రైట్. ఇక మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్ అయిన మూడో స్తంభానికొచ్చేశాం. అదే మాటల శక్తి. మన లోపలున్న యాటిట్యూడ్ని ప్రపంచానికి పరిచయం చేసేవి మన మాటలే కదా! మన ఆలోచనలకు అవే అద్దం పడతాయి. ఒక వ్యక్తి ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే వాళ్ల మాటలే వాళ్ల క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాయి. ఒక్క నెగటివ్ మాట చాలు వాళ్ల పేరు ప్రఖ్యాతులన్నిటినీ డల్ చేసేయడానికి. ఎందుకంటే సింపుల్గా మాటలు మనస్సులోంచొస్తాయి. సో మాట్లాడే ముందు మన మాటల్ని ఒక 3 స్టెప్ ఫిల్టర్లోంచి పంపాలి. స్టెప్ 1, మనం అనుకుంటున్న ఆలోచన నెగటివ్గా ఉందా? స్టెప్ 2, ఈ మాటలు ఇప్పుడు మాట్లాడడం నిజంగా అవసరమా? అండ్ స్టెప్ 3, ఇవి ఎవరినైనా కించపరుస్తాయా? ఈ ఫిల్టర్ మన నోట్లోంచి వచ్చే అనవసరమైన మాటల్ని ఆపేస్తుంది. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది, ఏ వయసు వారికైనా సరే. మనం మాట్లాడేది ఒక చిన్న పిల్లాడితో అయినా ఒక పెద్ద ఆయనతో అయినా మన మాటలపై కంట్రోల్ ఉండటం చాలా ముఖ్యం. ఇదే మన యాటిట్యూడ్లో ఉన్న మెచ్యూరిటీని, వివేకాన్ని చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే స్ట్రాంగ్ స్ట్రక్చర్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మర్చిపోవద్దు, ఈ మూడే మన యాటిట్యూడ్ని నిర్మించే ఫౌండేషన్ పిల్లర్స్. ఆత్మవిశ్వాసం, వినయం, ఇంకా కంట్రోల్డ్గా మాట్లాడటం. ఇవి వేర్వేరు కాదు, ఒకటికొకటి సపోర్ట్ చేసుకుంటూ మనల్ని స్ట్రాంగ్గా నిలబెడతాయి. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచం మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది. వినయం ఉంటే జనాలు మన దగ్గరికొస్తారు. ఇక మాటల మీద కంట్రోల్ ఉంటే మన అసలైన మంచి క్యారెక్టర్ బయటపడుతుంది. చూసారా, ఈ 3 కలిస్తే ఒక అన్బీటబుల్ యాటిట్యూడ్ తయారవుతుంది. ఓకే, ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిలో మన యాటిట్యూడ్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం ఏ పిల్లర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? అది సెల్ఫ్ రిలయన్సా, హ్యూమిలిటీనా, లేక మన మాటల మీద కంట్రోలా?
ఈ ఆలోచనతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.